సుప్రీంకోర్టు ఈ అనర్హత వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు వేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ మీద ఇవాళ ఇచ్చినటువంటి తీర్పు. సో బీఆర్ఎస్ నేతల్లో సుప్రీంకోర్టు తీర్పు అనేటువంటిది ఒకంత నిరాశ కలిగించినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఇటు తమ వైపు తమ వాదనలను యాక్సెప్ట్ చేస్తుంది. సో పార్టీ మారినటువంటి ఫిరాయింపులకు పాల్పడ్డటువంటి ఎమ్మెల్యేల మీద ఖచ్చితంగా సుప్రీంకోర్టు తాము కోరినట్టుగా తమ విజ్ఞప్తి మేరకు చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంతా కూడా ఆశించారు. సో మొత్తం మీద బీఆర్ఎస్ నేతలు ఈ తీర్పు పట్ల వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారో తెలుసుకుందాం. బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర మా ప్రతినిధి నరేష్ ఉన్నారు. సో నరేష్ తో మాట్లాడదాం. సో నరేష్, మొత్తం మీద ఈ తీర్పు పట్ల బీఆర్ఎస్ నేతలు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? సో ఎందుకంటే ముందు నుంచి కూడా అంటే చాలా అంశాలు చెప్తున్నారు. సో ఇక్కడ స్పీకర్ మీద తమకు నమ్మకం లేదు, స్పీకర్ కాలయాపన పేరిట దీన్ని పొడిగిస్తూ వస్తున్నారు. సాక్షాత్తు దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా ఉండి సో ఆయన పార్టీకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ కండువా వేసుకొని ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారనేటువంటి అంశాన్ని ఇటు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు తీసుకెళ్లింది బీఆర్ఎస్ పార్టీ. సో మరోవైపు కడియం శ్రీహరి సో తన బిడ్డ తరపున ఆయన కండువా వేసుకొని మరి ప్రచారం చేశారని చెప్పారు. ఇట్లా చాలా అంశాలను కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేల విషయంలో అంటే పార్టీ ఫిరాయింపు పాల్పడ్డటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఇటు సుప్రీంకోర్టు ధర్మాసనానికి బీఆర్ఎస్ నేతలు తీసుకెళ్లారు. సో మొత్తం మీద బీఆర్ఎస్ నేతలు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? ఎందుకంటే 3 నెలల గడువు విధించిందే తప్ప సో సుప్రీంకోర్టు ఎక్కడ కూడా క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వలేదు. సో ఎట్లా రియాక్ట్ అవుతున్నారు బీఆర్ఎస్ నేతలు? మొత్తానికి సుప్రీంకోర్టు తీర్పు మీద అయితే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ చాలా ఆశలే పెట్టుకుంది. కానీ ఆ సుప్రీంకోర్టు తీర్పు కాస్త బీఆర్ఎస్ పార్టీకి నిరాశ కలిగించిందని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఈ 10 నియోజకవర్గాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప ఎన్నికలు వస్తే దాని ద్వారా తిరిగి మళ్ళీ పార్టీని గాడిలో పెట్టవచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిరాయింపులను ప్రజల ముందు ఉంచాలనేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచన. ఇందులో భాగంగానే హైకోర్టు నుంచి కూడా ఏకంగా సుప్రీంకోర్టు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపుల విషయంలో వెళ్ళినప్పటికీ కూడా ఏప్రిల్ 3న తీర్పును రిజర్వ్ చేసినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒకటే చెప్తూ వస్తుంది. క్యాడర్ కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లోనూ సుప్రీంకోర్టులో తీర్పు మనకు అనుకూలంగా వస్తుంది, అంటే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తుంది. ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. ముఖ్యంగా ఖైరతాబాద్, మీరు చెప్పినట్టు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో, ఎందుకంటే కారు గుర్తు మీద ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కూడా 2024 మే 13 జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆయన చేతి గుర్తు ఏదైతే హస్తం గుర్తు మీద పార్లమెంటుకు సికింద్రాబాద్ పార్లమెంటుకు పోటీ చేసిన పరిస్థితి. ఇలాంటి రిఫరెన్స్లను కూడా బీఆర్ఎస్ పార్టీ కోర్టుల ముందు ఉంచినప్పటికీ కూడా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాస్త నిరాశ కలిగించిందని చెప్పొచ్చు. ఇప్పుడు స్పీకర్ కోర్టులో బాగుంది. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పారు, ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయి, అసలు ఎలా వస్తాయి, కేసీఆర్ నాయకత్వం అంటే కేసీఆర్ హయాంలో రాని ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎలా వస్తాయి అంటూ కూడా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన పరిస్థితి. ఈ వ్యాఖ్యలను కూడా సుప్రీంకోర్టు ముందు ఉంచింది బీఆర్ఎస్ పార్టీ వాదనలో భాగంగా. ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు ఉండగా కోర్టు పరిధిని దాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు అనేది కూడా అప్పట్లో అటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కూడా ఏకంగా సుప్రీంకోర్టు ముందు ఉంచినప్పటికీ కూడా కాస్త ఏదైతే ఇప్పుడు ఇచ్చిన తీర్పు కాస్త బీఆర్ఎస్ పార్టీకి మింగుడు పడిన అంశంగా చెప్పొచ్చు. ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది. దాంతోపాటు మరికొన్ని ఉప ఎన్నికలు వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతో తాము మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలని భావించింది ఏదైతే బీఆర్ఎస్ పార్టీ. అయితే ఇప్పుడు ఇచ్చిన తీర్పుతో కాస్త నిరాశ వ్యక్తమవుతుంది. అటు పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, వివేక్ కావచ్చు, ఏకంగా కేటీఆర్ కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారు. ఏదైతే హైకోర్టు ఇచ్చిన అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా అమలు చేయట్లేదు అనేది కేటీఆర్ వేసిన పిటిషన్ యొక్క ఉద్దేశం. సో అయినప్పటికీ కూడా ఒక అంశాన్ని అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు సొంత పార్టీలోనే ఒక వర్గం నాయకులు అయితే ఒక విషయాన్ని గుర్తు చేస్తారు, ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే 2014 జూన్ 2వ తారీఖున కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కొత్త రాష్ట్రంలో 2015లో టీడీపీకి సంబంధించిన 15 మంది ఎమ్మెల్యేలను విలీనం చేసుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. 2018 తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాదాపు 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీకి కండువా కప్పింది. కేసీఆర్ స్వయంగా కండువా కప్పారు. అప్పుడు అంతకుముందు స్పీకర్ ఏదైతే పోచారం శ్రీనివాసరెడ్డి, అంతకంటే ముందు మధుసూదనాచారి ఇద్దరూ కూడా ఏదైతే ఈ పార్టీ ఫిరాయింపుల మీద కాంగ్రెస్ పార్టీ ఎన్ని కంప్లైంట్లు ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా నిర్ణయం తీసుకోలేదు. అంటే స్పీకర్ పరిధి అంటే కోర్టులు స్పీకర్ను అటు శాసన వ్యవస్థను ఛాలెంజ్ చేయలేవనే విధంగా కూడా అప్పుడు స్పీకర్ వ్యవహరించిన నేపథ్యంలో ప్రస్తుత స్పీకర్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళ మీద ఫిరాయింపుల మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదనేది బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి అనుమానిస్తున్నప్పటికీ కూడా
కాస్త సుప్రీంకోర్టులో ఏదైనా వెసులుబాటు దొరుకుతుందా, సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తే ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళొచ్చని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావించింది. ఇక పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో అంటే లోక్సభలో బీఆర్ఎస్ పార్టీకి సభ్యులు లేరు, రాజ్యసభలో ఉన్న సభ్యులతోనే ఖచ్చితంగా ఈ అంశం మీద కూడా ఖచ్చితంగా మాట్లాడించే అవకాశం కూడా బీఆర్ఎస్ పార్టీ పరిశీలిస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు ఇచ్చిన తీర్పు అయితే బీఆర్ఎస్ పార్టీకి కాస్త నిరాశ కలిగించింది. చాలా కాలంగా 2018 ఏదైతే 2023లో జరిగిన ఎన్నికల్లో అంటే ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు తీవ్ర నిరాశపరిచాయి. ఒక్క లోక్సభ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోలేదు. తర్వాత జరిగిన ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం పోటీకి కూడా బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంది, పోటీ పెట్టడానికి కూడా అంత ధైర్యం చేయలేదు అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో. సో ఇప్పుడు కాస్త పార్టీని గాడిలో పెట్టి ఉప ఎన్నికలు ఇప్పటికే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. రేపు మాపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించిన షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. జూబ్లీహిల్స్తో పాటుగా కొన్ని నియోజకవర్గాలు ఏదైతే ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించిన ఉప ఎన్నికలు కూడా వస్తే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి పార్టీని గాడిలో పెట్టొచ్చు, ప్రజల్లోకి వెళ్ళొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను ప్రజల ముందు ఉంచొచ్చు అనేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచించింది. దీని మీద నిన్న మొన్న కేసీఆర్తో అటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, పార్టీ ముఖ్య నాయకులు ఫామ్ హౌస్లో పెద్ద ఎత్తున నిన్నగాక మొన్న పెద్ద ఎత్తున సమావేశమయ్యారు. ఆ సమావేశంలో అనేక అంశాలు చర్చించారు. ఆ చర్చలో భాగంగానే పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన వ్యవహారం కూడా కేసీఆర్తో చర్చించినట్టు తెలుస్తుంది. సో పార్టీ ఆ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి తదుపరి కార్యాచరణను తీసుకోవాల్సిందిగా కూడా కేసీఆర్ అటు హరీష్ రావుకు, కేటీఆర్కు ముఖ్య నాయకులు కూడా దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా